దొరలకు అమ్ముడు పోకముందు ఈసారి వరి వేస్తే గింజ కూడా కొనం. రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరిక. ఒకవైపు కలెక్టర్లు వరుసగా సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి మిగతా జిల్లాల కలెక్టర్లు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఇంకా మంత్రి కూడా ఓపెన్ గానే మీటింగ్ లో చెప్పినారు, ఈసారి వరి వేస్తే గింజ కూడా కొనము. వరిపై సర్కారు ఉక్కుపాదం. యాసంగిలో వరి సాగు చేయొద్దు, ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాల్సిందే ప్రభుత్వం అంతర్గత ఆదేశాలు. దాంతో జిల్లా కలెక్టర్ల దూకుడు, విత్తన డీలర్లకు తీవ్ర హెచ్చరికలు. అయినా రైతులు వరి సాగు చేస్తే ప్రోత్సాహకాలు ఉండవని సంకేతాలు. దొరలకు అమ్ముడు పోయాక లాస్ట్కు వడ్లు కూడా కొనే పరిస్థితి లేకుండా పోయింది. కొంటమనే పేరే కానీ ఏడగొన్నారు. 500 రూపాయలు బోనస్ మిగిలించుకోనికి ఇన్ని ప్రయత్నాలు చేసి 500 రూపాయలు ఈయనకే లేక రైతులు చెప్తున్న నిజాలు. వడ్లు పోతున్నాయా? పోతున్నాయి. మరి కాంటలు అయితే అన్ని కళ్ళలనే అయిపోయినాయి అంటారు కానీ ఏదో బ్లేమ్ చేస్తున్నారు, ప్రతిపక్షం గట్లనే ఉంటారు కదా అన్న, అట్లా చేస్తున్నారు. ప్రభుత్వము ఎటువంటి ఇబ్బంది కాకుండా వెంటనే కొనుగోలు జరుగుతున్నాయి. కొనుగోలు అయిన వెంటనే డబ్బులు కూడా వెంటనే వస్తున్నాయి. 500 బోనస్ కూడా ఇస్తారు గవర్నమెంట్. ఇప్పుడు వాటిలు పోతూనే ఉన్నాయి, తింటూనే ఉన్నాయి, ప్రజలు అత్తనే ఉన్నాయి. కేసీఆర్ వరి పెడితే ఉరియా అన్నాడు. ఆయన ఏం చేసిండు? వరి పెట్టకమని చెప్పేసిండు. కలెక్టర్లతో దాడి చేయించిండు రైతులను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బెటరే కదా.